హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. నమస్తే సార్. నమస్తే ప్రవీణ్ సార్, మామూలుగా ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఆ టైంలో చదువుతున్నప్పుడు సింపుల్గా చెప్పాలంటే కొంచెం అమాయకత్వం ఉన్న టైంలో అనుకోండి, ఓ రకంగా చదువుకునే రోజుల్లో స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లో లెక్క. ఆ టైంలో నాకు అనిపించేది, మా డాడీ తిడుతుండే సరిగ్గా చదువుతలేవని. నేను యావరేజ్ స్టూడెంట్ని. సో నాకు అనిపిస్తుండే అన్ని కష్టాలు నాకే ఉన్నాయి, అందరు నన్నే టార్చర్ పెడుతున్నారు, జీవితంలో నాకే ఎటువంటి కష్టాలు ఉన్నాయి, ఎవ్వరు అందరు హ్యాపీగా ఉన్నారు. ఈ వర్షంలో నా ఫీలింగ్ ఉండిండే ఆ టైంలో. అఫ్కోర్స్ ఆ టైంకి చెప్పేవాళ్ళు సరిగా లేరు, అంటే అందరినీ మిస్టేక్ చెప్పలేము, ఎందుకంటే రియలైజేషన్ అనేది ఒక్కొక్క పాయింట్లో వస్తుంది. బట్ అటువంటి వాళ్ళు నా సర్కిల్లో ఈ ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ వర్షంలో మాట్లాడుతున్నారు. నాకైతే ఒక పాయింట్లో రియలైజ్ కామన్ ఇంకా అయిపోతుంటదిలే ఈ టైప్లో అనుకుంటున్నాను. అంటే ఓ 10 దెబ్బలు పడిన తర్వాత 4 మళ్ళీ దెబ్బ పడినాయి అనుకోండి, ఏం కాదులే దెబ్బ పడింది కదా అనుకుంటాం, చావేట్లు పడింటాయి. సో ఆ వర్షంలో చూసినప్పుడు ఈ పాయింట్లో ఇది రియలైజేషన్ చాలా, అంటే రియల్ టైంలో టైం టేకన్లో తెలుసుకునేది ఇది. కానీ అటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారని నా అభిప్రాయం. అటువంటి వాళ్ళకి మీ సూచన ఏంటి? ఒకటే చూడిపోయింది, ఇప్పుడు నువ్వు ఎవరైనా అడగ, ఒక జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఒక వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా చూడండి, నేను ఇది చెయ్యాలనుకుని సేమ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని అడగండి, వద్దురా బాబు దీనికి ఎందుకు వస్తావంట. అవును సార్. నువ్వు ఎవరైనా అడగ, ఎందుకంటే అప్పుడు చెప్తారు దీంట్లో కష్టాల గురించి వాళ్ళు. చూడండి, ప్రతి ఒక్కరు నువ్వు ఏది చేయాలన్నా కష్టాలు లేకుండా లైఫ్ కావాలనుకుంటారు. అదే సాధ్యమా? మిషన్ ఇంపాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అది లేకుండా జీవితం పొందాలనుకుంటే మాత్రం అసాధ్యం. అది నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళి ఎక్కడికైనా, నువ్వు ఇందాక చెప్పావు కదా మన ఐటీ గురించి చెప్పావు, ఐటీకి సంబంధించి చేస్తా ప్రొఫెషన్ అన్నా. అవును సార్. నువ్వు ఏదైనా ఐటీ కంపెనీకి వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు, కింద ప్యూన్ దగ్గర నుంచి ఎండి వరకు చూడు, ఎవడు కష్టాలు వాడు చెప్తుంటాడు. అవును సార్, కష్టం లేని జీవ లేదు. ఇప్పుడు ప్యూన్ అడిగితే ఆఫీస్ పైన అడిగామనుకోండి, వాన్ లెవెల్ సమస్యలు వాన్ లెవెల్ కష్టాలు వాడు చెప్తాడు. ఎంప్లాయీని అడిగామనుకోండి, వాడి లెవెల్ సమస్యలు వాడి కష్టాలు వాడు చెప్తాడు. హెచ్ఆర్ని అడిగామనుకోండి, వాడికి కొన్ని కష్టాలు ఉంటాయి. ఎండీని అడిగామనుకోండి, వీళ్ళందరి గురించి వాడి కష్టాలు చెప్తాడు. ప్రతి ఒక్కరు ఇక్కడ సమస్యల గురించే మాట్లాడుతున్నారు. కానీ నువ్వు ఇది చెయ్యి, దీంట్లో కష్టం ఉంటుంది, కష్టాన్ని పట్టించుకోకుండా చేసుకుంటూ పోతే లైఫ్ ఉంటుందని ఎవరైనా చెప్తున్నారా? ఎవరు చెప్పరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూడండి, ఇది చెయ్యాలనుకుంటున్నాను ఎలా ఉంటుందంటే ఫస్ట్ డిసప్పాయింట్ అయిపోతారు. అక్కడ 100 మందిలో 90 మంది ఇదే చెప్తారు, ఈ ఫీల్డ్కి ఎందుకు వస్తామంటారు, కానీ ఈ ఫీల్డ్ బాగుంటుందని ఏ వ్యక్తి అనట. అలాంటప్పుడు వాళ్ళు ఏ ఫీల్డ్ ఎంచుకోవాలి? కన్ఫ్యూజన్ లేక వాడే. నువ్వు ఏ ఫీల్డ్ అన్నా తీసుకో ప్రవీణ్, నువ్వు మెడికల్ తీసుకో, డిపార్ట్మెంట్ తీసుకో, ఏదన్నా తీసుకో, ఎడ్యుకేషన్ తీసుకో, ఈ ఫీల్డ్ వద్దంటారు. వ్యాపారం చేయాలనుకుంటే ఆ ఫీల్డ్ వద్దంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు యూత్ అసలే జాబ్స్ లేవు, మరి ఇది ఒకటి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? అర్థం కాని సిచ్యువేషన్. అలాంటప్పుడు ఏమవుతానంటే వీడికి ఏం చేయలేదు తెలియక బ్యాడ్ హ్యాబిట్స్ కి అసెండ్ అయిపోతారు. చెప్తున్నానంటే కష్టాలు అనేవి లేకుండా ఏది ఉండదు, దాన్ని కష్టం అనుకోవద్దండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు చూడు ప్రవీణ్, కష్టాలు అంటారు కదా, నన్ను అడిగితే నేను ఒక్కటే చెప్తున్నా, లైఫ్ లో నువ్వు ఏది చేసినా రిస్క్ తో కూడిన పని చేయండి అని చెప్తున్నాను. ఆ రిస్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే కష్టాలను పట్టించుకోమప్పుడు. ఇప్పుడు మనం ముందే అనుకున్నాము రిస్క్ చేయాలని, ఆ రిస్క్ చేసేటప్పుడు ఈ కష్టాలు కనిపిస్తాయి. ఈ రోజు నువ్వు సక్సెస్ అయిన ఎవరైనా చూడండి, రిస్క్ చేసిన వాళ్ళే కదా. ఖచ్చితంగా ఏదో ఒక సెకండ్ లో కూడా రిస్క్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అన్నింటికన్నా ఇది బెటర్ కదా. రేపు పొద్దున సక్సెస్ అయినాం అనుకోండి, ఈ రిస్క్ చేయబట్టి కష్టాలు పడబట్టే సక్సెస్ అయింటారు కదా. రిస్క్ చేయలేని వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళు ఎలాగుంటారంటే ఇంక వాళ్ళకి ఇంక లైఫ్ లో ఏం ఉండకూడదు ఆ టైప్ లో ఉంటారు. ఏది చూసినా గవర్నమెంట్ జాబ్స్ పడతాయా, రాద్దామా, శాలరీ తీసుకుందామా, ఇంట్లో ఉంటాము. ఇలాంటి వాళ్ళని చూడండి, వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. రీసెర్చ్ జరిగింది తెలుసా నీకు? తెలుసు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు మామూలు ప్రైవేట్ ఎంప్లాయీస్ కు వాళ్ళు మామూలుగా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క మెంటాలిటీని రీసెర్చ్ చేస్తే, ప్రైవేట్ జాబ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ మెంటాలిటీగా ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కొంచెం భయంతో కూడుకున్న జీవితాన్ని
లీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి వేరే లోకం తెలియదు. టైం టు టైం డ్యూటీ, తర్వాత ప్రెజర్స్, వర్క్ లోడ్ ప్రెజర్స్, తర్వాత ఈ పొలిటికల్ ప్రెజర్స్, ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతారంటే వాళ్ళకి బయట ప్రపంచం తెలియకే జాబ్స్ కోసం వెళ్ళింటారు. మీరు చూడండి, మనం లాస్ట్ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, చదువు వరకు ఉపయోగపడుతుంది. అవును సార్. ఇలా చదువుకునే ఆఫీసులో వెళ్ళే వాళ్ళు చాలా వాళ్ళ మానసికంగా స్ట్రగుల్ గురవుతుంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వచ్చేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తాయి. ఓకే. ఎందుకంటే అంటే వీళ్ళని ఒక కేటగిరీగా సపోర్ట్ చేసినట్టయితే సార్, ఇప్పుడు ఐటీ ఎంప్లాయీసే ఉన్నారు. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ప్రెషర్ ఉంటుంది. ఎలక్షన్స్ టైము, ఎలక్షన్స్ కు ముందు, ఎలక్షన్స్ తర్వాత, మిడ్ ఆఫ్ ద జర్నీలో కొంచెం లైట్ గా ఉంటుంది వర్క్. లైట్ గా ఉంటుంది. కానీ అఫ్ కోర్స్ ఆ టైంలో లైక్ ఏంటంటే మన డిమానిటైజేషన్ అయిన టైం దగ్గర కొంతమంది ప్రెషర్ తట్టుకోలేక చనిపోయినారు, హార్ట్ అటాక్స్ వచ్చి. ఇట్లా ఒప్పుకుంటాను. అట్ ద సేమ్ టైం ఐటీ ఎంప్లాయీస్ కూడా, ఫర్ సపోజ్ ఫేస్బుక్ దాంట్లో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఆ టైంలో ఒక్కసారి ఫేస్బుక్ క్రాష్ అయింది, లేదంటే వాట్సాప్ క్రాష్ అయింది, అయిపోయాయి కదా. వాడు ఆ రోజు నిద్రపోడు. అది ఇంత టైం, వాడు సంవత్సరం నిద్ర మొత్తం చంపేస్తుంది ఒక్కసారికి. ఓకే. ఇప్పుడు చూడండి, నువ్వు ప్రెషర్ అన్నావు కదా, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే రిజైన్ చేసేస్తారు. వర్క్ లోడ్ అయిపోయింది అనుకో, వాడు దాన్ని రిజైన్ చేస్తే ఇంకోటి 100 వెతుక్కుంటానంటాడు వాడు. కానీ వీళ్ళు వెతుక్కుంటారా? అంటే వీళ్ళు వెతుక్కోలేరు. కానీ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలి. అది అదృష్టం. నేను ఏం చెప్తున్నానంటే గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం కాదు అది. ఇంకా అంతే, దాని గురించి మాట్లాడకూడదు. స్టేబుల్ గా ఇంకేది చేయలేరు. ఓకే. అంతే, శాలరీ, ఈఎంఐ, ఫ్యామిలీ, ఇంతే ఉంటుంది. నువ్వు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడికైనా వెళ్తాం, బయటికి రమ్మని పిలుచు, నువ్వు రారు, మాకు టైం లేదు, లీవ్స్ లేవు అంటారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ వారికి ఏది వర్క్ ఉంటుందో వాడు కంప్లీట్ చేసుకుంటాడు, వాడికి కావాల్సిన ఇన్పుట్ ఇస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే లైఫ్ లో కష్టాలు రాకూడదని కోరుకోవద్దండి, కష్టాలు రావాలనే కోరుకోండి. ఆ కష్టాలను ఎలా అధిగమించాలో ఆ పొటెన్షియల్ మనలో ఉండాలని కోరుకోండి అని చెప్తున్నాను. ఓకే. భగవంతుడు, నేను ఒక్కటే నాకు ఒకరు కాల్ చేశారు, సార్ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఏం కోరుకోవాలనుకుంటా, ఏం కోరుకోవాలన్నాడు. ఈ క్వశ్చన్ ఏంటి నేను చెప్తున్నా ఇప్పుడు నీకు. ఎవరన్నా నన్ను ఈ క్వశ్చన్ అడిగారని చెప్తే కూడా ఓ రకంగా చూస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలని నన్ను అడిగితే నేను ఏం చెప్పు, నీకేం కావాలో అది కోరుకోవాలి. ఒకటే చెప్పాను, సార్ నువ్వు ఈసారి టెంపుల్కి వెళ్తే నువ్వు ఏ దేవుడికి వెళ్తావు, నాకు కష్టాలు ఇవ్వమని కోరుకో అని చెప్పాను. కష్టాలు ఇచ్చినప్పుడే వాటిని ఎలా బయటపడాలో తెలుస్తుంది. ఇంకా అన్ని ఇచ్చినాడు అనుకో, అవి ఏ ఒక రోజు అవి పోయినాయి అనుకోండి, ఇంకోటి ఏం చేస్తాడు, లైఫ్ లీడ్ చేయలేడు. కాబట్టి కష్టాల నుండి మాత్రం ఎప్పుడు తప్పించుకోవాలని మాత్రం చూడొద్దండి. కష్టాల నుండి తప్పించుకోవాలనుకున్నాం అనుకోండి, మన యొక్క చేతగానితనాన్ని మనం ఒప్పుకున్నట్టే. కష్టాలు ఉంటాయి ప్రభు, ఎటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నాను కూడా కష్టాలు ఉంటాయి, అది కామన్. అది ఎవడి కష్టాలు వాడికే ఉంటాయి. కాబట్టి కష్టాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న స్ట్రెంత్ అనేది తెలుస్తుంది, వాటిని ఎలా బయటపడాలనేది తెలుస్తుంది. కాబట్టి కష్టాలు ఎప్పుడో కానీ మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. కాబట్టి కష్టాలు ఉండకూడదు, కష్టాలు రాకూడదు అని మాత్రం ఎప్పుడు కోరుకోవద్దండి. అలా కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి మొద్దుబారిపోతాడు ఒకటి, ఇంకా ఆయన ఏం చేయలేడు. కష్టాలు ఎప్పుడైతే ఉంటాయో వాటిని ఎప్పుడైతే అధిగమించుకోవాలనుకున్నాడో వాటిలో నుండి ఇంకో కొత్త వ్యక్తి బయటకు రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాడి పొటెన్షియల్ వాడికి తెలుస్తుంది, కొత్త పర్సనాలిటీ అనేది తయారవుతాడు. కాబట్టి కష్టాలు మనిషికి నన్ను అడిగితే ఒకటే సమాధానం చెప్తా, కష్టాల నుండి బయటపడాలని మాత్రం ఎవరిని ఎక్కడ అడగొద్దండి, బయటపడకూడదు. ఇప్పుడు కష్టం దగ్గరికి, ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు సమస్యల నుండి పారిపోకూడదు. ఆ సమస్యల దగ్గర నిలబడితేనే మన యొక్క తెలుస్తుంది, పొటెన్షియల్ తెలుస్తుంది. కాబట్టి సమస్యలు, కష్టాలు ఎవరికి ఉన్నా కూడా వాటి నుంచి డైవర్ట్ అవ్వకుండా వాటి ముందు నిలబడి వాటిని డీల్ చేయాలనుకున్నప్పుడే నీలో ఉన్న ఆ పొటెన్షియల్, ఆ శక్తి, సంకల్పం అనేది తెలుస్తుంది. కాబట్టి ఎప్పటికీ కష్టాల నుండి డైవర్ట్ అవ్వాలి, కష్టాలు రాకూడదు అని మాత్రం కోరుకోవద్దండి. అలా కోరుకున్నారంటే నా దృష్టిలో మీరు ఏం చేయలేరని అర్థం. లైఫ్ లో ఏది కొత్తది అచీవ్ చేయలేరు. కొత్తది అచీవ్ చేయాలంటే ఈ కష్టాలు పడాలి. ఓకే. ఇప్పుడు మామూలుగా అంటే ఎటకారంగానే అనుకోవచ్చు ఇది. ఇప్పుడు గాడిద కూడా కష్టపడుతుంది, కానీ సాధించేది ఏమి లేదు కదా సార్. కరెక్ట్. అది గాడిద జంతువు ప్రవీణ్. ఓకే. ఇక్కడ మనిషి కదా, గాడిద మాట్లాడుతుందా? దాని ఓనర్ దాన్ని ఎక్కడికైనా పిక్నిక్ తీసుకెళ్తాడా? ఓకే. డిన్నర్ తీసుకెళ్తాడా? అంటే అట్లా కదా సార్, గుర్రం కష్టపడుతుంది, గాడిద కూడా కష్టపడుతుంది. అదే కదా నేను ఏం చెప్తున్నానంటే మనిషి జ్ఞానవంతుడు, జంతువులు కాదు కదా. ఇప్పుడు గాడిద ఒకతో కట్టేసి ఉంటే అది అక్కడే ఉంటది, మనిషి ఉండలేడు కదా. జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మాటలు ఉన్నాయి, బట్టలు వేసుకుంటున్నాము, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఏం చేయలేకుండా మనకు తెలియాలి కదా. కాబట్టి కష్టాలను ఎవరైతే కష్టాలు అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ లో ఏదో సక్సెస్ అవ్వలేరు. చూడు,
ఈ రోజు ఏది సాధించాలనుకున్నా బయట సమాజంలో బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తే మీరు ఏదైతే పొందాలనుకుంటారో ఖచ్చితంగా పొంది తీరుతారు. ఒక వ్యక్తి షైన్ అవ్వాలంటే మాత్రం కష్టాలు కంపల్సరీ ఉండాలి. కష్టాలు ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటది. నన్ను అడిగితే కష్టాలు లేని లైఫ్ కోరుకోరాదని నేను చెప్పగలను. అంతేలేండి. మామూలుగా ఓ సినిమాలో గోపిచంద్ సినిమాలో అంటాడు, ఆకలి అవ్వక ముందే ఫుడ్ తెచ్చి పెడతారు, ఆకలి అంటే కూడా ఏంటి అనేది తెలియదు. వాడు ఆకలి వీళ్ళ తెలిసి ఒక 2 రోజులు ఆకలితో ఉన్నప్పుడు అప్పుడు వాడికి ఆ ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. సంతోషం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే కష్టం అనుభవించినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటే కష్టం వచ్చినా కూడా కష్టం అనిపించదు. కష్టం వచ్చినప్పుడు సుఖం వాల్యూ తెలుస్తుంది. సుఖం ఉన్నప్పుడు సుఖాన్నే కోరుకుంటే కష్టం విలువ తెలియదు. కాబట్టి మనిషి కష్టపడాలి. కష్టంలో ఉన్న ఆనందం సుఖంలో ఉండదు. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, మనం కష్టపడాలన్నా ఇష్టపడాలన్నా అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నిర్మమాటంగా షేర్ చేసేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్. జై హింద్.